నడిపించుకుంటూ వచ్చారు. సరే బాధ వచ్చినా ఏమొచ్చినా నేను అర్థంతో పంచుకునేదాన్ని. నాకంటూ తల్లిదండ్రులు లేరండి. తల్లిదండ్రులు లేకున్నా తల్లిదండ్రులుగా నాకు అనుకుని నేను ప్రతిదీ కూడా అత్తమ్మతో చెప్పేదాన్ని. నన్ను ఎంతో ఆదరించేవారు. నేను ఇప్పుడు ఒంటరిదాన్ని అయిపోయాను. మరి అత్తమ్మకి బలహీనత కలిగినప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తాను అని చెప్పేసి అన్నప్పుడు అత్తమ్మ గారు మరి ఇక్కడే ఆర్ఎంపీ డాక్టర్ గారి చేత చేయించుకోవడం జరిగిందండి. మరి అది కాదండి అని చెప్పేసి మేము బలవంతం చేత తీసుకెళ్ళాము. ఎంత మట్టుకు రానని ఆవిడ చెప్పారు. అప్పుడు నేను అన్నాను, లేదండి మరి అది గ్యాస్ నొప్పి అన్నారు కాబట్టి గ్యాస్ నొప్పి అయితే ట్యాబ్లెట్లు ఇస్తారు, లేకపోతే మరి ఏమన్నా పెద్ద ప్రాబ్లం అయితే ఏమన్నా సర్జరీ పడుతుంది కదని చెప్పేసి మేము తిట్టడం ద్వారా ఆవిడ వచ్చారు. కానీ లేకపోతే ఆవిడ హాస్పిటల్ దాకా రానని మరి చెప్పారు మాతోటి. మరి అయినప్పటికీ వెళ్ళినప్పుడు మరి ఎండి గారు హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు ఈమెకి స్ట్రోక్ వచ్చిందని చెప్పారండి. అప్పుడు వెంటనే మరి అమలాపురం కిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే. అక్కడ మరి స్టంట్ వేస్తే ఆవిడ మరి బ్రతకదని చెప్పి మాకు చెప్పారండి. మరి ఓపెన్ సర్జరీ చేస్తా కూడా లోపల నరాలన్నీ కూడా బలహీనం అయిపోయి చెప్పారు. మరి మా ఇద్దరిని మాకు మొదట్లో స్టంట్ వేస్తారని చెప్పారండి. మేము మా గ్రామస్తులకి ఏంటి, మాకు నా బంధువులకి ఏంటి, మరి అత్తమ్మ గారికి ఇలాగ అయిందని మాకు ఫోన్ చేసి మరి ఇలాగ ఉందని ధైర్యపరిచినప్పుడు ఇలా చేశారు, బాగుందని చెప్పాం మేము. మాకు అలాగే చెప్పారండి. మరి మళ్ళాడు మమ్మల్ని పిలిచి రూమ్లోకి అవన్నీ చూపించారు. మాకు నా భర్తకి నాకు చూపించారు. ఆ నరాలన్నీ కూడా ఎలా ఉన్నాయో మీరే స్పష్టంగా చూడండి అని చెప్పేసి అవన్నీ కూడా ఆమెకి అన్ని సిస్టంలో అన్నీ పెట్టి అమర్చి కూడా మాకు చూపించారండి. అన్నీ కూడా సున్నితంగా దారం వంటి మరి నూనె పొగులాగా అయిపోయి పరిస్థితి మరి చాలా బలహీనమైపోయి లోపలన్నీ కూడా డ్యామేజ్ అయిపోయి అని చెప్పారండి. మరి అలా చెప్పినప్పుడు కూడా స్టంట్ వేస్తే ఇలా ఉంటుందని చెప్పారండి. మేము దేవుడికి చెప్తామండి వేసేయండి అని చెప్పామండి. అలా చెప్పినప్పుడు మేము ధైర్యం కలిగి అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎవరు ఓదార్చివ్వలేరు, నా భర్తనే తప్ప వేరొక నాకు దిక్కు లేదు. ఇంకా అలాంటిది ఇప్పుడు నేను ప్రభు మీద ఆధారపడినప్పుడు దేవుడు వాక్యం ఇచ్చారు. నీ వాక్యమే నన్ను ఆదరించను, నా బలహీనతల్లో నీ వాక్యమే నన్ను ఆదరించను, నా బాధల్లో నెమ్మదినిచ్చేదని దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. సరే ఇలా అయిన తర్వాత దేవుడిని శుద్ధించి మరి వెళ్ళినప్పుడు మరి వెంటనే తీసుకొచ్చేసారు ఆమె. మరి ఏమైందంటే చెప్పేసి మరి వెంటనే మనం పిలిచి మరి బెలూన్ ద్వారా మరి పంపించి ఒక బెలూన్ లాంటివి పంపించి లోపల క్లీన్ చేసాం. కానండి ఫస్ట్ అంటే వెళ్ళేదని తర్వాత మళ్ళాడు మనం పిలిచి చెప్పారండి, ఈమె ఎంతకాలం ఉండరని చెప్పారు. అదైతే అత్తమ్మ మేము చెప్పలేదు. ముందు తరంగా నడిపించుకోండి, మరి నడిస్తేనే లేకపోతే పండుకొట్టు లేకపోతే మాట్లాడితేనే కూడా అప్పుడు ఈ మరణించి వచ్చి అని చెప్పారు. అయినప్పటికీ 2 వారాలు మేము మరి తిప్పడం జరిగిందండి. మరి దగ్గు, ఆవేశం మరి ఎప్పుడు కూడా ఆమెకి లేదండి. షుగర్ తప్ప ఇంకా వేరే అనారోగ్యం లేదు. బీపీ షుగర్ తప్ప నాకు నేను ఉంటాను, ఆమె పక్కనే ఉంటాను. మరి ఏది కూడా ఎటువంటి మరి ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నట్టు నాకు ఎప్పుడు కూడా కనపడలేదు. ఏమంటే ఎలాంటి పరిస్థితి ఉన్నా మేము తీసుకెళ్దాము. మరి అమాంతంగానే అలాగా జరిగింది. మరి 13వ తారీఖు మరి రేపటి దినానికి నెల అవుతుంది అత్తమ్మ గారికి ఇలా జరిగి. మరి నెల లోపులోనే ఇంకా రేపు దినం నెలవాక ముందే ఇవన్నీ కూడా జరిగిపోయాయండి. అలా చెప్పినప్పుడు మేము ఎంతగానో చాలా నా భర్త నేను ఏడ్చాము. దేవుడిని అడిగాం, ప్రభువా ఈ విధంగా జరగటానికి ప్రభువా మరి తట్టుకోలేని పరిస్థితి అయిపోతుంది, ఎవరు ఆదించుకోలేరు, మరి ఎంత ధైర్యం లేదు, ఎవరైనా ఉన్నారని చెప్పేసి అన్నప్పుడు ఎవరు లేరని మేమని చెప్పేసి మామయ్య గారు ఇంటికాడ ఉన్నారని చెప్పినప్పుడు మామయ్య గారు కూడా ఈ విషయం తెలియజేయలేదండి. మేము తర్వాత నెమ్మదిగా తెలియజేసాము. ఎందుకంటే అప్పుడు కూడా చెప్పకపోతే మమ్మల్ని నమ్మి పంపించారు కదా, ఈ విషయాలు చెప్పాలని మరి మామయ్య గారితో చెప్పడం జరిగింది. కాబట్టి విషయాలు మీరందరూ పరామర్శించడానికి వచ్చారు, మీరందరూ కూడా మనల్ని ఆదరించారు. మరి అత్తమ్మ గారు అలా ఉన్నప్పుడే చాలా మంది ఆత్మీయులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, సేవకులు, మరి ఓపెనిస్ట్ దైవజనులు అందరూ కూడా మనల్ని మరి స్థానిక దైవజనులు అందరూ కూడా వచ్చి అందరూ కూడా మనల్ని ప్రేమతో మరి ఆదరించారు, ధైర్యపరిచారు. మరి ఈ విధంగా జరిగిందండి. మరి అత్తమ్మ గారు లేపడం చాలా లోటు. మరి నాకైతే నేను ఒంటరిదాన్ని అయిపోయాను. నాకు హాస్పిటల్లో ఒకటే మాట, నేను ఎంతో ధైర్యపరిచాను. దేవుడు మాటలు చెప్పి మీకు ఏమి కాదండి, మళ్ళీ మనం సజీవులకు వెళ్తాము, కృతజ్ఞతాస్తుతులు దేవుడు చెల్లిందామని చెప్పేసి నేను ధైర్యపరిచాను. మరి నీ మాట చెప్పేసేసానమ్మా నేను బాగున్నానని చెప్పేసి ఐసీలో నాకు చెప్పారు. అయితే ఆవిడకి ఈ విషయం తెలియదు కదండి. నేను ఎంతగానో ఏడ్చాను. నువ్వు ఒంటరిదాన్ని అయిపోతావమ్మా, నీకు ఎవరు లేరు అన్నది. నాకైతే తల్లిదండ్రులు లేరండి. మా అత్తమ్మే మామయ్య, నాకు ఇంకా వేరే ఆధారం నాకు లేదు. నాకైతే చాలా చాలా చెప్పుకోలేని భారమే ఉంది. మరి నా బిడ్డలని ఏంటి చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమతో ఆదరించారు. వాళ్ళు కాలేజీకి ఇప్పుడు ఇంటర్ పోస్ట్ సెకండరీ చదువుతున్నారండి ఇద్దరు కూడా. మరి ఇళ్ళల్లో వెళ్ళి వచ్చేటప్పుడు కూడా ఇద్దరు కూడా మామయ్య గారు అత్తయ్య గారు అక్కడ కూర్చుని వాళ్ళు వచ్చి ఇంట్లోకి వెళ్ళేదాకా కూడా వారు వెళ్ళే పరిస్థితి కాదు. మరి ఎదురు చూసేవారు.
ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలన్నా అడ్డుగానే ఉంది. పరిచర్యకి వెళ్ళాలని మరి మనం ప్రేమించి పెంతికోస్తు జీవగల దేవుడు మందిర పరిచర్య ఇచ్చారు. ఆ పరిచర్యకి వెళ్ళినప్పుడు అత్తయ్య గారు మామయ్య గారు మనల్ని ప్రోత్సహించకపోతే నేను ఇంటికి ఇల్లు కదలలేను. ఆమె ఉన్న కారణం చెప్పిన ఎంత పరిచర్య మాకు జరుగుతూ ఉంది అక్కడ. విధానాన్ని నేను వెళ్ళాలంటే చాలా అడ్డుగా ఉన్నదండి. బలమైన కార్యాలు అక్కడ జరిగినాయి. మందిరం కట్టబడ్డది. ఎన్ని జరిగినాయి అంటే మరి అత్తమ్మ మామయ్య గారి ప్రోత్సాహము నాకు ఇచ్చిన ఫలము. దాంట్లో ఒక కుడి భుజం కూలిపోయినట్టుగా నాకు ఉన్నది. ఇప్పుడైతే నేను అన్ని సగపెట్టుకుని వెళ్ళాలి. మరి వాళ్ళు నాకు లేరు. నాకు ఏ వరం ఎంత వచ్చినా పరిగెత్తులు చెప్పుకుంటుంది. ఏ కష్టం వచ్చిన మరి మా కుటుంబం కోసం మీరు ప్రాణం చేయండి. సంఘ పరిచర్య కోసం, మామయ్య గారి కోసం, మరి నాకు చిన్న ఆడపడుచు కోసం, మరి నా అన్నయ్య మరి వారికి చిన్న బిడ్డల కోసం మీరు ప్రాణం చేయండి. మీ అందరినీ కూడా మా కుటుంబం కోసం ప్రాణం చేయమని సలసాకి చెప్పి దేవుడు మహిమపరుస్తున్నాం. మీ అందరికీ నా వందలు. మరి అదేవిధంగా మమ్మల్ని గ్రామస్తులందరూ ఆదరించారండి. ఎవరు కూడా మమ్మల్ని విడిచిపెట్టలేదు, ఎంతో ప్రేమించారు. అన్ని దినాలు కూడా మమ్మల్ని ఎంతో ఆప్యాయతగా పలకరిస్తూ మాకు అన్ని విధాలుగా సౌకర్యాలు అందిస్తూ మాకు ఏ లోటు లేకుండా మా గ్రామస్తులు మమ్మల్ని చూశారు. అందరూ బట్టి నా హృదయపూర్వక వందనాలు నేను చెల్లిస్తున్నాను. స్థానిక దైవజనులు కూడా మమ్మల్ని పరామర్శిస్తూ మళ్ళీ ఆదరించారు. వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. ఈ సలసాకి చెప్పి దేవుడు మహిమపరుస్తాను.